హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? ఎండలు తగ్గాయా ఇండియాలో? ఇక్కడైతే చాలా విపరీతంగా ఉన్నాయండి. దంచేస్తుందని చెప్పుకోవచ్చు. సో సడన్గా బయటకు వెళ్తున్నామండి, సడన్గా బీచ్కి వెళ్తున్నామని తీసుకెళ్తున్నారు. సో ఫాస్ట్గా ఏం తినకుండానే బయలుదేరేసాము. సో చూసారా, కార్లో అనేది వెళ్తున్నాము. సో మధ్యలో ఆకలిస్తుందేమో అనేసి సో స్ట్రీట్ ఫుడ్ అనేది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు నెక్స్ట్ బ్లాగ్ అనేది చేసి పెడతాను స్ట్రీట్ ఫుడ్ అనేది. సో చాలా బాగుంటుంది. అక్కడ అన్ని పార్సల్ తీసుకొని కార్లో అలా వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, సిగ్నల్ పడింది కార్లో వెళ్తుంటే. సో చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక కార్కి మధ్యలో ఇంకొక కార్ పట్టేంతల డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు సిగ్నల్ పడితే కనుక. చాలా బాగుంది కదా ఈ పద్ధతి అనేది. ఇంకోటి ఏంటంటే హారన్ అస్సలు కొట్టారండి. అండ్ చూసారా, అలా ఉన్నాము కార్లో సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ. సడన్గా ఏంటంటే ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ సిగ్నల్ పడగానే మళ్ళీ గుర్తొచ్చిందంటే యాబ్లాష్ అనేది కొత్తగా మాల్ అనేది పడిందంట. సో అటు వెళ్దామన్నట్టుగా అటు ప్లాన్ వేశారు. సో అటు వెళ్ళి రైస్ బ్యాగ్ తీసుకొని, ఎలాగో రైస్ బ్యాగ్ అయిపోయింది కదా, రైస్ బ్యాగ్ తీసుకొని అలా వెళ్దాము, వెంటనే బీచ్కి వెళ్ళిపోదామని అన్నారు. బట్ అక్కడ ఏం జరిగిందంటే, మాల్కి వెళ్ళగానే మాల్లో టైం అంతా స్పెండ్ చేశాక అసలు టైం లేదండి, బీచ్ క్లోజ్ అయిపోయింది. సో మేము మాల్లోనే టైం అంతా స్పెండ్ చేసాము. సో ఈ కార్ పార్కింగ్ అనేది ఇక్కడ చేస్తూ ఏం గుర్తొచ్చిందంటే, సడన్గా ఫుడ్ ఎలా మరి బీచ్కి వెళ్ళట్లేదు కదా అనిపించింది. సో బీచ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఫుడ్ ఎలా తినాలి అని అనుకున్నాం. సో కార్లోనే అలా ఓపెన్ చేసి టేస్టీ షవర్మాస్ అండ్ పిజ్జా అనేది తిన్నాము. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి షవర్మాస్ అనేది. ఇది అనేది బ్రెడ్ షవర్మాస్. సో చాలా బాగుందండి. నేను ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డా టేస్ట్. సో చాలా అనిపించింది. చూడండి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా చూస్తున్నారు, ఎలా తింటున్నారో చూడండి. ఎవ్రీ పిజ్జా తినేస్తున్నారు. చాలా నచ్చింది నాకు. సో నేను భయపడ్డాను. నేను చికెన్ అనేది మానేశాను, మళ్ళీ చికెన్ తింటున్నాను, భయం వేసింది. కాకపోతే పిజ్జా కదా, సో చాలా తినాలనిపించి తినేసాను పిజ్జా అండ్ షవర్మా. సో ఆ విషయంలో మాత్రం చికెన్ తింటున్నా అనే భయం లేకుండా తినేసాను. సో ఇదండి, కార్ పార్కింగ్ చేసేసి ఎంట్రన్స్కి వెళ్తున్నాను. అలా కొత్త మాల్ అంట, చూద్దాం. చాలా ఆఫర్స్ పెట్టారు, న్యూగానే ఓపెన్ చేశారు. సో ఇక్కడ చూసారా, పాప్కార్న్ ఉంది, వెళ్ళేటప్పుడు తినేసి వెళ్దాం. పాప్కార్న్ కూడా ఇక్కడ బహ్రెయిన్లో చాలా బాగుంటుంది. చూసారా, వావ్, కొత్తగా ఉంది కదా మాల్ అనేది. చాలా బాగా అనిపించింది లైటింగ్తో కొత్తగా. చూసేద్దాం రండి ఏమేమి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి, కాస్ట్ అనేది. ఆయిల్ వచ్చేసి అయితే 2 ప్యాక్స్ 1.5 లీటర్స్ ఎంతంటే 1.2 1.5 అలా ఉంది. 1.1 దినార్ ఉంది. 1.1 అంటే కొంచెం బెటరే అనిపిస్తుంది. వేరే కంపేర్ టు లులు అలా చూస్తే ఇక్కడ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. చూసారా, ఇంకా ఇక్కడ రైస్ బ్యాగ్స్ అని వచ్చాం కదా, అసలు రైస్ బ్యాగ్స్ వల్లనే మేము బీచ్కి వెళ్ళకుండా అయింది. సో రైస్ బ్యాగ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం బాస్మతి మాత్రమే ఉన్నాయి, మిగతా రైస్ బ్యాగ్స్ అసలు ఏమీ లేవు. ఇవి వచ్చేసి 2 దినార్స్ అలా ఉన్నాయి. అండ్ ఈ మిల్క్ అనేది మేమైతే ఇక్కడ మాకు బర్రె పాలు దొరకవండి, ఈ డబ్బా పాలు మాత్రమే మేము తాగాలి. సో నేనైతే ఇండియాలో అయితే బర్రె పాలు లేనిది అసలు పాలే తాగేదాన్ని కాదు, డబ్బాలో అసలు పాలు ముట్టేదాన్ని కాదు. అవి టేస్టీగా అనిపించకపోయేది. బట్ ఇక్కడ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది, పాలు అనేది తాగక తప్పదు కదా. సో అలా అన్నమాట. ఇంకా ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్స్ ఇవి 3 kgs. అవి 3 kgs అయితే బాగానే ఉంది. కాస్ట్ అనేది లోలో అంటే తక్కువలోనే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, ఈ బాటిల్స్ అనేది యాబ్లాష్ వాళ్ళే బ్రాండ్స్ అనుకుంటా. సో 2 దినార్ అలానే ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి చీప్లో. అంటే చీప్ అండ్ బెస్ట్లో డైలీ వేర్కి ఎలా అంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు, బ్రాండ్స్ కాకుండా. కానీ బాగానే ఉన్నాయి అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ హెడ్సెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉందంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అలా పే చేశానండి. చాలా బాగుంది. అంటే అన్ని మాల్స్లోనే అలానే ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఓకే.
ఇది చూసారా, ఇది అనేది నేను ఇండియాలో మా అల్లుడికి మా కొడుకుకి మా వాళ్ళ బాబుకి తీసుకున్నాను, గిఫ్ట్ ఇచ్చాను. ఇక్కడేమో ఈ కలర్లో ఉంది డిఫరెంట్గా. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది ఆ బొమ్మ అయితే నాకు. అక్కడైతే ఆన్లైన్లో తక్కువనే అనిపించింది. చూసారా, ఇంకా మినీ మిషన్ అన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ అన్నీ ఉంటే కనుక మిషన్ తీసుకెళ్ళి, నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం కదా, సో తీసుకెళ్ళి వెంటనే కుట్టేసేదాన్ని. కానీ ఆ చిన్న మిషన్ని తీసుకొచ్చి నేను పెట్టుకొని అంత రిస్క్ తీసుకోలేను కదా. చూద్దాం, ఇన్ కేస్ తర్వాత ఏమైనా ప్లానింగ్ ఉంటే. చూసారా, చాలా టాయ్స్ ఉన్నాయి. అసలు తక్కువ అంటే తక్కువ కాస్ట్లో 2 దినార్ లోపే ఉన్నాయి. సో ఈజీగా ఒక 10 అలా కొనుక్కొని ఇంట్లో పడేయచ్చు. అంత బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. చూడండి, చాలా టాయ్స్ ఉన్నాయి. అలా రోలో పెట్టేసరికి చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. చూడండి, నేను తీసుకున్న దాంతో ఏమో సెల్ఫీ దిగుతున్నాను. చాలా బాగుంది, క్యూట్గా ఉన్నాయి. అసలు 2 దినార్ అంటే బెస్ట్ అనిపించింది, కొనేయచ్చు. 1 దినార్, 1.2 దినార్ అలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. పిల్లలకైతే ఈ పాటికి పిల్లలు ఉంటే కనుక చాలా అల్లరి చేసి మరి మారం చేసి కొనుక్కునే వాళ్ళు ఇవన్నీ. చాలా టాయ్స్ అయితే కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క టాయ్ అనేది ఇక్కడ ఉంది. బొమ్మలు అనేది చాలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. చూసారా, ఇవి యానిమల్స్ అనేది అంటే జంతువులకి అదొక బాక్స్, ఇది బబుల్ బాక్స్. ఇక్కడ గిటారు, వయలిన్, పియానో అట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఆ సెక్షన్ అంతా అదే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పియానో అండి, అది చాలా అంటే చాలా బాగుంది కదా, గిటార్ కింద. కానీ అది బొమ్మ గిటార్, రియల్ కాదు. అండ్ చూసారా, ఈ సెక్షన్ అంతా ఇలానే ఉంది. మొత్తం గిటార్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన థింగ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్కి సంబంధించిన టాయ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ అన్ని వస్తువులు చూడండి, ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ అన్ని బ్యాగ్స్ అనేది ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి పిల్లలకు సంబంధించిన ఇంకా ఏంటి కార్స్ కానీ, ఇవేమో లూడో, చెస్, వాటికి సంబంధించిన సెక్షన్. అండ్ ఇటు వచ్చేసి చూసారా, ఒక్కొక్క బాక్స్లో 4-5 కార్స్, 4-5 ట్రైన్స్ అలా ఉన్నాయి. మా చున్నుగాడు చూసాడు అనుకోయింది, అసలు ఇది కొనే వరకు అక్కడి నుంచి కదిలేవాడే కాకపోవు అలా ఉన్నాయి. వాడికి ఇండియాకి వెళ్ళే ముందు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి, అండ్ మరి ఇంటివాడికి కూడా. సో ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా, 2 దినార్ లోపే వచ్చేస్తాయి ఇవి కూడా. అంటే 1 to 2 దినార్స్లో చాలా కొనేయచ్చు అన్నట్టు. ఇక్కడ అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ కార్స్, ఇన్ని టైప్స్ ఉన్నాయా నాకే అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి ఇన్ని రకాలు. చూసారా, సిగ్నల్స్వి కూడా పెట్టారు, సిగ్నల్ స్టాండ్, సిగ్నల్ పోల్ అలా. అండ్ ఇటు వచ్చేసి ఇవన్నీ బాక్స్లో ఉన్నాయి కదా, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇటు వచ్చేసి షీట్లో ఉన్నాయి కదా, షీట్లో వచ్చేసి ఇంకా నేను 8, 7, 8, 5, 6 అట్లా ఉన్నాయి. కార్స్ కానీ, క్రెయిన్స్ కానీ, ఇలా బస్సెస్ కానీ. ఇవి వచ్చేసి దానికన్నా కొంచెం బాక్స్ లేదు కాబట్టి కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో ఇలా అయితే పిల్లలు ఖచ్చితంగా కొంటారండి. ఈ మాల్కి ఖచ్చితంగా విజిట్ చేసి మరీ కొనుక్కుంటారు. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి గోటీలు అండి, గోటీలు చిన్నప్పుడు గోటీలను చూస్తే చిన్నప్పుడు ఆడుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ దీని తర్వాత చూసారా ఎంత బాగున్నాయో, భలే అనిపించింది నాకు ఈ కార్స్ని అలా చూస్తే. అండ్ కలర్స్ డిఫరెంట్ చాలా, వీళ్ళ ఆర్గనైజింగ్ అనేది చాలా నచ్చింది. మేబీ న్యూ మాల్ కాబట్టి చాలా అరేంజ్మెంట్స్ అనేది బాగా చేశారు. అండ్ చూసారా, ఈ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. రింగ్స్ అనేది నాకు చాలా ఇష్టం, దాంతో నేను చాలా ఆడేదాన్ని చిన్నప్పుడు. అండ్ ఇక్కడ చూసారా, ఇందాక ఏమో ఆ సెక్షన్ మొత్తం చిన్న కార్స్, క్రెయిన్స్, బస్సెస్ అలా కదా. ఇవేమో పెద్ద కార్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ మొత్తం అంతే. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి లేడీస్కి సంబంధించిన చిన్న అమ్మాయిలు ఆడుకుంటారు కదా, చిన్నప్పుడు పావులు, బొమ్మలు, గురుగులు అలా పెట్టుకొని ఆడుకునే వాళ్ళు కదా. అండ్ టాయ్స్ ఉన్నాయి, చిన్న బొమ్మలు అలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అండ్ ఇక్కడ ఎక్కువ అరబ్ వాళ్ళు ఇక్కడ ఇవి ప్రిఫర్ చేస్తారు. అంటే ఇంట్లోకి సంబంధించిన థింగ్స్ అనేది ఇటు సైడ్ అనేది ఉన్నాయి. వాళ్ళు
ఫ్లవర్ వాజ్గా కానీ టీ పాయ్ మీద అలా పెట్టేసుకోవడానికి ఇవి తీసుకుంటాను. ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం టెన్నిస్కి సంబంధించినవి అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేమో ఫ్లవర్ వాజ్ టీ పాయ్ మీద పెట్టుకోవాల్సిన థింగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి తీసుకుందామని అనిపించింది. క్యాండిల్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, సో అలా. బట్ ఇక్కడ కరెంట్ పోదు కదా, సో క్యాండిల్ ఎలా పెట్టుకోవడం, నార్మల్గా పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది. కాకపోతే డిఫరెంట్ స్టైల్గా చాలా బాగున్నాయి. ఇంట్లో అలా షోకేస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇక్కడ వచ్చేసి డిటర్జెంట్స్ అండ్ డిష్ వాష్ లిక్విడ్స్ అనేవి ఇటు ఉన్నాయి. ఇటేమో డిటర్జెంట్స్ లిక్విడ్స్ అనేది ఇటు సైడ్ ఉన్నాయి. సో అలా ఈ సెక్షన్ మొత్తం అదే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసి చాలా ఫ్లవర్ రోజెస్ కానీ ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి పూల మొక్కలు, పూల కుండీలు అలా ఉన్నాయి. ఇంట్లో ప్లాస్టిక్, ఒకవేళ డెకరేషన్ పర్పస్కి ఇంట్లో ప్లాస్టిక్ వాజెస్ అలా పెట్టుకోవడానికి అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా డిఫరెంట్ కోమ్స్, దువ్వెనలు ఉన్నాయి. ఇవైతే చాలా ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయా కోమ్లలో కూడా అని అనిపించింది. అండ్ చూసారా ఇటు సైడ్ అయితే మొత్తం మిషన్కి సంబంధించిన థ్రెడ్స్, దారాలు కానీ సూదులు కానీ అవి అసలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ, బట్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి నెయిల్ కటర్స్ కానీ మెడిక్యూర్కి వాటికి సంబంధించిన థింగ్స్ అనేవి అక్కడ ఉన్నాయి, అప్లయన్సెస్. ఇక్కడ చూసారా. అండ్ ఇక్కడ చాలా హెయిర్కి సంబంధించిన డిఫరెంట్ హెయిర్ స్టైల్కి సంబంధించిన కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో కొప్పులో పెట్టుకొని అలా వదిలేయడానికి. సో ఇదన్నమాట, ఈ సెక్షన్ మొత్తం ఇదే ఉంది. అండ్ ఇటు వస్తే మేకప్కి సంబంధించిన అవి బాక్సెస్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా నేను మనమల్లో చూసాను, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ అండి. నాకు హెయిర్ బ్యాండ్స్ చూడగానే అసలు ఎటు సైడ్ చూడాలో అర్థం కాలేదు, బట్ నా కంటికైతే ఇవి కనిపించాయి. కలర్స్ మంచి క్యూట్గా అనిపించాయి. సో నాది ఉండే చిన్నగా కదా జుట్టు, ఇది సరిపోద్దిలే అని తీసేసుకున్నాను. అండ్ ఇంకా వీటితో పాటు నాకు ఇంకొకటి కూడా కనిపించింది, ఉంటాయి కదా బ్యాగ్. అండ్ ఇది కూడా తీసుకున్నాను చూడండి. ఇవి కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. డిఫరెంట్గా ఎక్కడైనా మోడల్స్ అనేది డిఫరెంట్గా కొంచెం కనిపించినా అక్కడ కూడా తీసేసుకుంటాను. అండ్ ఇవి కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి కిడ్స్కి పెట్టేస్తే. సో ఇదే ఈ సెక్షన్ మొత్తం హెయిర్కి సంబంధించినవి, రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ, ఫ్లక్కర్స్ కానీ, కోమ్స్ కానీ, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నాకు ఎక్కడ చూసినా స్టిక్కర్స్ మాత్రం అస్సలు దొరకలేదండి. బొట్టు పిల్లలు అవైతే అస్సలు ఎక్కడ చూసినా నాకు అసలు దొరకలేదు, అసలు లేవనుకుంటా. నేనేమో ఇక్కడ ఉంటాయి కదా లే అని తెచ్చుకోలేదు. సో అవైతే ఇక్కడ చాలా రేర్ అని అర్థమైంది. అసలు నాకు ఇంతవరకు ఎక్కడ ఏ మాల్లో కానీ ఏ స్టోర్స్లో కానీ నాకైతే అస్సలు కనిపించలేదు. ఇవి వచ్చేసి పూల కుండీలు మనకైతే చెట్లు పెట్టడం, చెట్లు నాటడం, చెట్లను పెంచడం అంటే చాలా ఇష్టము. సో అవి చూడగానే నాకు తీసుకోవాలనిపించింది. కానీ ఇక్కడ మనకు ఓన్ హౌస్ కాదు కదా, అయినా ఓన్ హౌస్ కాకపోయినా కూడా పెట్టచ్చు, బట్ ప్లేస్ చూసి నెక్స్ట్ టైం తీసుకుందామన్నట్టుగా అనిపించింది. నాకైతే ఆర్టిఫిషియల్ కాదు, రియల్ మొక్కలు ఒరిజినల్వే పెట్టాలని అనిపించింది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని, ఎందుకంటే తక్కువ కాస్ట్లో ఉన్నాయి కాబట్టి చీప్ అండ్ బెస్ట్లో తీసుకొని చాలా మొక్కల్ని పెంచవచ్చు. రూమ్లో కూడా స్ప్రేస్తో పెంచవచ్చు, మనీ ప్లాంట్ అలా. సో నెక్స్ట్ టైం చూస్తాను. అండ్ ఇవి చూసారా చాలా డిఫరెంట్ వాజెస్, అంటే ఫ్లవర్ వాజెస్ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి చిన్న క్యూట్ మేకప్ కిట్స్ అనేవి ఉన్నాయి. నాకైతే చాలా బాక్సెస్ అయితే, నేను చిన్నపిల్లలు అయితే చాలా తీసుకున్నదాన్నేమో అనిపించింది. చిన్నపిల్లలకి సంబంధించినవి అవి మేకప్ కిట్స్ అనేది చాలా బాగున్నాయి అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్వే ఉన్నాయి ఫ్లవర్ వాజెస్. ఇవి అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది, కానీ రియల్ మొక్కలను పెంచితే చాలా హ్యాపీగా ఉంటుంది అదన్నమాట. సో నెక్స్ట్ ఇది ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అలా ఉన్నాయి ఇది. అండ్ ఇంకా ఇక్కడే టైం సరిపోయింది. సో బీచ్కి అందుకే వెళ్ళలేదు మేము.
ఇంత ఇంత చూసేసరికి అసలు బీచ్కి వెళ్ళాలని అనిపించలేదు. సో నెక్స్ట్ వీకెండ్ వెళ్ళొచ్చులే అని అనిపించింది. ఇంకా చాలా ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన టాయ్స్ సెషన్స్ ఇవన్నీ. ఈ సెక్షన్స్లో అలా అన్ని బొమ్మలే ఉన్నాయండి మొత్తం. సో నేను ఇంకా కింద ఇది కవర్ చేశాను. సో నేను నెక్స్ట్ పైకి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్కి. సో అక్కడ అయితే ఎలా ఉందో చూద్దాము రండి. అండ్ ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉందో ఈ మాల్ అనేది, వీళ్ళ అరేంజ్మెంట్స్ అనేవి, వీళ్ళ ఆర్గనైజింగ్ అనేది ఎలా ఉందో డెఫినెట్గా చెప్పండి ఎలా ఉందో. సో చూసారా పెండెంట్స్ కానీ లాకెట్స్ కానీ వాళ్ళ పాపకి బాగున్నాయని చైన్స్ అని తీసుకున్నవి చాలా బాగున్నాయి. ఇంక ఇవి కాకుండా మళ్ళీ తీసుకుంది వెళ్ళి, అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ చూసారా అయితే యాక్చువల్లీ నేను ఏదో సర్కస్లో బొమ్మలాగా తిరుగుతూ ఉన్నాను. మా బావ అన్నారు ఇంకా సర్కస్లో వర్క్ చేయి, ఇక్కడ అవసరం లేదుగా అని అన్నారు. అటు చూసినది గిరిగిరా తిరిగేశాను అలా రింగ్ పట్టుకొని బొంగరం లాగా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ మూకుళ్ళు అనేది, ప్యాన్స్ అనేవి, నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. షాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ నాకు చిన్న అదేంటిది దంచేది కావాలి అని వెతుకుతున్నాను. ఇక్కడ కానీ స్టీల్ గ్రైండింగ్ బౌల్స్ అనేది అసలు దొరకలేదు నాకు, దానికోసమే చాలా వెతికాను. అండ్ ఇక్కడ చూసారా ఈ సెక్షన్ మొత్తం ఇల్లుకి సంబంధించిన థింగ్స్, కిచెన్కి సంబంధించిన థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా అక్క అది హెయిర్ పెట్టుకునేది అంటే క్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా అని చెప్తుంది నాకు. నేను నిజమే అనుకోండి నమ్ముతున్నా అనుకున్నది, బట్ కాదు, జోకేసింది. అండ్ ఇక్కడ చూసారా చాలా అన్ని వుడ్ అంటే చెక్కతో చేసినవే ఉన్నాయి గ్రైండింగ్ బౌల్స్ అనేవి. నాకు అసలు స్టీల్ ఎక్కడ కనిపించట్లేదు చూస్తుంటే. సో వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, దాన్ని బాగా దంచితే అసలు విరిగిపోద్దా ఉంటుందా అని టెస్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మొత్తం కిచెన్కి సంబంధించిన సెక్షన్. అండ్ స్టీల్వి కానీ ప్లాస్టిక్వి కానీ అండ్ గ్లాస్వి కానీ అన్నీ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ మనం మెయిన్గా ఏం చేస్తాము, క్లాత్ అంటే బట్టలు ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నాను నేను. అది నెక్స్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి అనేది వెళ్తున్నాము. సో సెకండ్ ఫ్లోర్లో చాలా క్లాతింగ్ సెక్షన్ అనేది చాలా ఉన్నాయి. చాలా రోజు బాయ్స్కి లేడీస్కి లేడీస్వే, కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి. సో నేను షర్ట్స్ కోసం అనేది చాలా వెతుకుతున్నాను. నేను ఎక్కువ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను, బట్ నాకు ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు షర్ట్స్ అనేవి నా సైజులో అసలే దొరకట్లేదు. సో చూద్దామని అలా వెళ్తూ ఉన్నాను. ఇవి బాయ్స్వి, సో మనవి కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ బ్యాగ్స్ అయితే ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను చాలా ట్రై చేశాను, బట్ నాకు చాలా ఒక 3-4 నచ్చాయి. నేను పిక్స్ పెడతాను మీకు, నేను పిక్స్ పెడతాను. ఏ బ్యాగ్ అనేది నాకు సూటబుల్ అయిందో కమెంట్ చేయండి ప్లీజ్. నేను నెక్స్ట్ టైం అనేది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనాలి అని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక 4-5 సెలెక్ట్ చేశాను, ఏది కొనాలో అర్థం కాక అక్కడే వచ్చేసాను అన్నీ. సో ఇవి వచ్చేసి అరబ్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారండి, ఇది మనకు సెట్ అవ్వవు. సో నా సైజ్ కూడా కాదు, సో ఇది కాదని వచ్చేసాను. ఇవన్నీ డిఫరెంట్ బ్యాగ్స్ అండి, స్లిమ్ బ్యాగ్స్ కానీ, షార్ట్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా చాలా ఉన్నాయి. బ్యాగ్స్ ఎన్ని రకాలు కూడా ఉన్నాయి అనిపించింది చూసాక. చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కానీ వేరియేషన్ చాలా వెరైటీ ఉన్నాయి. నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను తీసుకోవాలి. ఇండియాకి వెళ్ళేటప్పుడైతే మస్ట్ అండ్ షుడ్గా నేను కొనాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బ్యాగ్ సెక్షన్ అండి, ఇదంతా బ్యాగ్ సెక్షనే. ఇది ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న అంటే స్కూల్కి తీసుకెళ్ళే పౌచెస్ కానీ కూడా ఉన్నాయి, పర్సెస్ కూడా ఉన్నాయి, వ్యాలెట్స్ ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయండి. ఇంకా చెప్పాలని అంటే అసలు ఒక 2-3 అవర్స్ అనేది సరిపోదు.
ఇదంతా చూపించడానికి కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను 2 ఫ్లోర్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బ్యాక్ సెక్షన్. ఈ సెక్షన్ అయిపోగానే నేను లేడీస్కి సంబంధించిన కుర్తీస్ కానీ అవన్నీ చూడడానికి వెళ్ళాను. బట్ కుర్తీస్ అయితే ఇక్కడ దొరకవండి. అండ్ టాప్స్ కానీ, టీషర్ట్స్ కానీ, జీన్సెస్ కానీ, నైట్ వేర్స్ కానీ, షూట్స్ కానీ అలా చూద్దామని అలా వెళ్ళాను. బట్ అన్నీ అంటే నేను వేసుకోవాల్సినవి అయితే అస్సలు దొరకలేదు. షర్ట్స్ కానీ అస్సలు దొరకలేదు. ఒక షర్ట్ అయితే చాలా నచ్చింది, చూసారా, సమ్మర్ బ్యాగ్ అంట, సమ్మర్ స్పెషల్ అంట. సో చాలా బాగుంది, క్యూట్గా, చిన్న మొబైల్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇట్లా థ్రెడ్ అలా లాగేయడమే గట్టిగా. అండ్ ఇక్కడ కిడ్స్కి మంచిగా స్కూల్కి, కాలేజ్కి అలా వెళ్ళడానికి చాలా బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి 1 ట్రావెల్ బ్యాగ్స్. సో ఇక్కడంతా అన్నీ అవే ఫిల్ చేశారు టోటల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సాక్సెస్ అండి. అన్ని ఆల్ టైప్స్, యాంకిల్, ఫుల్ అన్నీ ఉన్నాయి. సాక్సెస్ అనేది, ఫింగర్ సాక్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బెల్ట్ అనేది తీసేసుకున్నాను నేను. నాకు అసలు బెల్ట్స్ అనేది లేవు, సో తీసేసుకున్నాను ఒక బెల్ట్ అనేది బ్లాక్లో. అండ్ ఇవన్నీ ప్లాజో సెట్స్, నైట్ వేర్, టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో నాకైతే ఫైనల్గా ఒకటైతే షర్ట్ దొరికింది. బట్ అదైతే చాలా, నా సైజ్ అస్సలు లేదు, లార్జ్లోనే దొరికింది. కానీ అయినా తీసుకుందామని అనుకున్నాను. సో లోపల టీషర్ట్ వేసి అలా ఓపెన్ చేయడమే కదా, బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అది ట్రయల్ చేసి చూసాను, చాలా ఫన్నీగా ఉంది, చాలా లూజ్ ఉండింది. నేను చాలా సన్నగా ఉండేసరికి అది నాకు చాలా లూజ్ అయిపోయింది. సో అస్సలు తీసుకోలేకపోయా. బట్ నేను షర్ట్స్ కోసం చాలా చూస్తున్నాను, బట్ దొరకట్లేదు ఇక్కడ. నెక్స్ట్ వేరే మళ్ళీ చూడాలి ఎలా అయినా. అన్సార్లో మనం మిస్ అయ్యాం కదా, అక్కడికి వెళ్ళి చూడాల్సిందే నెక్స్ట్. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ అనేవి ఉన్నాయి. ఫుల్ హ్యాండ్స్ కానీ, హాఫ్ హ్యాండ్స్ కానీ, యాంకిల్ కానీ అలా ఉన్నాయి. ఇవన్నీ టవల్స్ అండి. సో చూసేద్దాం రండి నెక్స్ట్ వేరే రోస్ అనేది ఎలా ఉన్నాయో. సో చూస్తున్నారు కదా, టాప్స్ అయితే చాలా ఇవైతే నాకు చాలా ఉన్నాయండి. ఇవి తీసుకుందామన్నా కూడా నాకైతే ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి. సో అవి తీసుకోలేకపోయాను, ఇప్పటికే వేసుకోవట్లేదు అని. అండ్ నాకైతే నా సైజ్కి అసలు ఏది షూట్ అవ్వలేదు అనిపించింది, అన్నీ లూజ్గా అలా అనిపించాయి. సో కిడ్స్ వేర్లోనే నాకు వస్తాయి కాబట్టి అక్కడ చూద్దామని వెళ్ళాను. సో ఇవైతే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి ఇవి కూడా. అండ్ ఇవంతా నైట్ వేర్ అన్నట్టు చాలా మోడల్స్ ఉన్నాయి నైట్ వేర్లో కూడా ఇక్కడ. అండ్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయనిపించింది. డెఫినెట్గా అంటే ఇక్కడ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అవైతే లేవు, కానీ
క్లాతింగ్ కానీ, కిచెన్ రిలేటెడ్ అప్లయన్సెస్ కానీ, కిడ్స్ రిలేటెడ్ కానీ అవి అయితే చాలా ఉన్నాయి. సో బెస్ట్ అని చెప్పచ్చు మాల్ అనేది. కొత్త కదా, ఇంకా మేబీ అవి కూడా అరేంజ్మెంట్స్ ఏమన్నా చేస్తారేమో, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చాలా నైట్ వేర్ లాగా ఉన్నాయి. అస్సలు చూడ్డానికైతే ఓకే అనిపించింది, బట్ నేను వేసుకోలేకపోయాను తీసుకోవడానికైతే. నెక్స్ట్ ఇవి కిడ్స్కి అయితే చాలా ఉన్నాయండి. చూడండి, ఫుల్ స్లీవ్, హాఫ్ స్లీవ్, టాప్ అండ్ బాటమ్ వేరు, అలా చాలా ఉన్నాయి కిడ్స్కి కూడా. డెఫినెట్గా ఇండియాకి వెళ్ళే ముందు అయితే మా జున్నుగాడికి, రింకుగాడికి ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకున్నాను ఇక్కడికి వచ్చేసి. ఎందుకంటే చాలా చాలా సైజెస్ ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి కిడ్స్లో కూడా. సో నెక్స్ట్ టైం వచ్చేసినప్పుడు డెఫినెట్గా తీసుకోవాలి. సో ఇదండి. అండ్ మిగతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అక్కయ్య వాళ్ళకి, వేరే అక్కయ్య వాళ్ళకు కూడా తీసుకెళ్ళాలి డెఫినెట్గా. ఇండియాకి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చేసి అన్నీ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారా, కప్స్ అయితే చాలా స్టైల్గా ఉన్నాయి. అందులో చెట్టు పెట్టడానికి తీసుకుందామని అనుకున్నాను, చిన్న ప్లాంట్ ఏమన్నా నాటేద్దామని. బట్ అంత అంటే హెవీగా అనిపించలేదు నాకు అవి. సో ఇవన్నీ ఫైనల్గా కింద వేరే సెక్షన్ సైడ్ వచ్చాను. అండ్ ఇవన్నీ మసాలాస్, గరం మసాలాస్, అవి సీజర్స్, ఇటంతా ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా బుక్స్, పెన్స్, ఆ సెక్షన్ స్టేషనరీ అన్నట్టు. ఈ సైడ్ అంతా స్టేషనరీ రిలేటెడ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. డైరీస్ కానీ, బుక్స్ కానీ, బుక్స్ కానీ, పౌచెస్ కానీ, ఇవన్నీ ఒక పాపకి తీసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా. చూసారా, చాలా బాగున్నాయి కదా పౌచెస్లో కూడా. పెన్స్ అలా వేసుకోవడానికి మా హనీకి తీసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. సో ఇదండి, కొత్త మాల్ కదా, వీళ్ళు ఇలా ఆర్గనైజ్ చేస్తున్నారు. చూడండి, అరేంజ్మెంట్స్ అన్నీ వీళ్ళే చేస్తున్నారు అనుకుంటే, చాలా నీట్గా చాలా బాగా చేస్తున్నారు. సో ఇటన్నీ ఫేస్కి, హెయిర్కి అలా ఆ థింగ్స్ అనేది అన్నీ ఇటే ఉన్నాయి. ఫైనల్గా మేము షాపింగ్ చేసేసి బీచ్ చూడకుండానే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు కూడా సిగ్నల్ పడింది. సో చూసారా, డిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది. సో అంతేనండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.